మోర్ యూఎస్ బేస్డ్ ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్. మీరు కూడా స్లాట్ బుక్ చేసుకోవాలంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే శశికాంత్ గారు. నమస్తే ఉషా గారు. చాలా వీడియోస్ మనం ఇప్పటివరకు చేస్తున్నాము వైఫ్ అండ్ హస్బెండ్కి సంబంధించి. ఏదైతే ఆడపిల్ల హింసకి గురి అవుతూ ఉంటుంటుందో, హస్బెండ్ కుటుంబానికి సంబంధించి ఉండవచ్చు, భర్తే హింసిస్తూ ఉండొచ్చు, గృహహింస చట్టం అని చెప్పి, న్యాయస్థానాలు అని చెప్పి చాలా ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంటాం వాళ్ళని. అదే సమస్య భర్తలకి కొన్నిసార్లు మనం కొన్ని సందర్భాల్లో వింటూ ఉంటాం సార్, చూస్తూ ఉంటాం. ఒక కామెంట్ త్రూ నేను మిమ్మల్ని అడగడం జరుగుతుంది. మనకు ఒకళ్ళు అప్రోచ్ అయ్యారు, పెళ్ళైన కాడ నుంచి మేము చూస్తూ ఉన్నాము, నా భార్యకి నాకు సఖ్యత ఉన్నప్పటికీ కూడా తండ్రి డామినేషన్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది మా సంసార జీవితంలో. తీసుకెళ్ళిపోవడం, ఇంటికి ఓ 10 మందిని తీసుకొచ్చి దౌర్జన్యంగా నా భార్యని ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోవడం, లగ్జరీ లైఫ్ లేదని చెప్తూ ఉండడం, లీగల్గా నోటీసులు పంపడం, పంపించిన నోటీస్ పైన నేనే హింసిస్తున్నానని రాయించడం, సంతకం మా వైఫ్ పెట్టకుండా వాళ్ళ తండ్రే సంతకాలు పెట్టేసి తనే పెట్టిందని చెప్పించడం, ఇలాంటివన్నీ మేము ఫేస్ చేస్తూ ఉన్నాము. దీన్ని ఏ విధంగా మేము చూడాలి? మాకు ఒక బాబో పాపో పుట్టిన తర్వాత ఇటువంటివి వస్తున్నాయంటే పిల్లలపైన ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుంది? లీగల్గా మాకు ప్రొటెక్షన్ ఏంటి అని అడుగుతున్నారు. ఏం చెప్పొచ్చు సార్ దీని గురించి? చాలా మంచి టాపిక్ తీశారు మీరు ఉషా గారు. సహజంగా ఓన్లీ మహిళ హింసకు గురైతే డొమెస్టిక్ వైలెన్స్ అని వీటి గురించి మనం రొటీన్గా మాట్లాడుతూ ఉంటాం. కానీ ఇవాళ మీరు తీసిన టాపిక్ డెఫినెట్గా చాలామంది ఆడియన్స్కి రీచ్ అవుతుంది. ఎందుకంటే పెళ్ళిళ్ళు అయిన తర్వాత కూతుర్ల జీవితంలోకి తండ్రులు కానివ్వండి, అటు అన్నలు కానివ్వండి ప్రవేశం అయ్యి చాలా వాళ్ళ లైఫ్ చాలా పాడు చేస్తుంది, డిఫికల్ట్గా తయారు చేస్తూ ఉంటారు. చాలా అండి, చాలా. అంటే వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉండకూడదని నేను అనట్లేదు, అన్నెసరీ ఇన్వాల్వ్మెంట్లు చేసి వాళ్ళ జీవితాలు పాడు చేస్తున్నారు. అటు అవతల అబ్బాయిది, ఇటు అమ్మాయిది, ఒకవేళ పిల్లలు ఉంటే పిల్లలు కూడా. ఓకే, ఉదాహరణకి నేను మీకు నా దగ్గర క్లయింట్, ఇందాక మనం డిస్కస్ చేస్తే కూడా నేను మీకు చూపించాను కూడా. నా దగ్గర క్లయింట్ తీసుకుంటే ఒక వ్యక్తి పెళ్ళయింది, ఒక 6 ఏళ్ళు కొడుకున్నాడు. ఓకే, భార్య, తను, కొడుకు, ఇది ఫ్యామిలీ. ఓకే, పెళ్ళయి వెళ్తుంది. ఆయన ఏదో కొన్ని బిజినెస్లో లాస్ వచ్చింది, మళ్ళీ దాని తర్వాత ఇంకో బిజినెస్ స్టార్ట్ చేస్తాడు. ఇంటికి వస్తే ఏమి డోకా లేకుండా అన్నీ చేస్తున్నాడు, ముందుకెళ్తూ ఉన్నాడు. తిను బాగానే ఉండింది, వైఫ్ కూడా ఏంటి సపోర్ట్ చేసుకుంటూ హస్బెండ్కి. ఇప్పుడు ఎవరైనా లైఫ్లో అప్ అండ్ డౌన్స్ అనేది సహజం కదా. వైఫ్ కూడా హస్బెండ్కి సపోర్ట్ చేసుకుంటూ మళ్ళీ ఒక స్టేజ్కి వచ్చారు, వెళ్తూ ఉన్నారు. వాళ్ళు నాట్ మరీ పువర్ ఏం కాదు, కానీ దే ఆర్ లైక్ మిడిల్ క్లాస్ పీపుల్, దే ఆర్ గోయింగ్ ఫార్వర్డ్, అలా వెళ్తూ ఉన్నారు. ఈ తండ్రి పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తారు. పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తాడు కాబట్టి తండ్రి, ఓకే, ఎప్పుడు పడితే అప్పుడు అల్లుడికి ఫోన్ చేసి తిడతాలు. ఓకే, ఇంటికి వచ్చేసి కూతుర్ని మనవాడిని ఇద్దరిని తీసుకొని ఇంటికి తీసుకెళ్ళిపోతాము, ఇట్లాంటి అరాచకాలు చేస్తే మొదలుపెట్టారు. ఓకే, అదే కాకుండా ఈ అబ్బాయి మీద డొమెస్టిక్ వైలెన్స్ కేసు, ఇట్లాంటి గృహహింస, ఇట్లాంటి తిరిగి ఈ అబ్బాయి మీదనే. ఈ అబ్బాయి నా దగ్గరికి ఒక 10 సార్లు వచ్చాడు. ఓకే, ఏం ప్రూఫ్ లేదు సార్, నన్ను కాపాడండి అనేసి. ఓకే, అయితే సరే, ఇప్పుడు డొమెస్టిక్ వైలెన్స్ వేశారు కదా, చట్ట ప్రకారం నువ్వు వెళ్ళాలమ్మా కౌన్సిలింగ్కి, వాళ్ళు పిలుస్తున్నారు కాబట్టి కౌన్సిలర్ పిలుస్తారు, నిన్ను పిలిచి మీ ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడతారు. ఆ టైంలో కూర్చొని నువ్వు చెప్పు, నాకు ఆమెకి ఏమీ ఇబ్బంది లేదండి, వాళ్ళ తండ్రి ఊరికూరికే ఇంటర్ఫియర్ అయ్యి నన్ను తిడతాము, లేకపోతే ఇంటికి వచ్చి 10 మందిని వేసుకొని వచ్చి గొడవ పడతాము, ఇలాంటి పనులు చేస్తున్నారు అని చెప్పు నువ్వు కౌన్సిలింగ్కి వెళ్ళి, ఏం భయపడకు అని నేనే అనవసరంగా పంపించాను ఆయన. మొన్న వెళ్ళాడు, నిన్న కాక మొన్న ఆయన కౌన్సిలింగ్కి వెళ్ళాడు. కౌన్సిలింగ్ దగ్గర ఒక 6-7 కలిసి ఆ అబ్బాయిని కొట్టి, ఓకే, ఆ అబ్బాయి కారు అద్దాలు పగలగొట్టి, ఆ అబ్బాయి చేయి కూడా ఫ్రాక్చర్ అయింది. ఓకే, అబ్బాయి చెయ్యి ఫ్రాక్చర్ అయితే నాకు ఇందాక మీకు చూపించినట్టు, నేను చెయ్యి ఫ్రాక్చర్ అవుతే ఆ చెయ్యి ఫ్రాక్చర్ అయిన ఫోటో నాకు పెట్టి, సార్ మీరు వెళ్ళమన్నారు, డొమెస్టిక్ వైలెన్స్ కౌన్సిలింగ్ అన్నారు, మీరు వెళ్ళమన్నారు, నేను వెళ్తాను జరిగితే నా చెయ్యి ఫ్రాక్చర్ అయింది సార్ అని ఇలా పెట్టారు. ఓకే, ఫ్రాక్చర్ అయిన చెయ్యి పెట్టాడు. ఇప్పుడు నేను ఏం చెప్పాలి అలాంటి వాళ్ళకి? యాజ్ ఎ లాయర్ మనం చట్టాన్ని రెస్పెక్ట్ ఇస్తాం కాబట్టి, కౌన్సిలింగ్కి వెళ్తే కౌన్సిలింగ్ కదమ్మా వెళ్ళు, కౌన్సిలింగ్కి చట్ట ప్రకారం ప్రాసెస్ కదా, ఫాలో అవ్వాలి, దాన్ని మనం చట్టాన్ని గౌరవించాలి అని చెప్పి వెళ్ళమంటే వెళ్ళి పాపం నా వల్ల తిరిగి ఫైట్ చేయడం, చేతులు నా వల్ల చెయ్యి ఇరగొట్టినట్టు అయిపోయింది. అయితే ఇట్లాంటి కేసెస్, ఇది ఒక ఉదాహరణ మాత్రమే. ఇందాక మనం 2-3 కేసెస్ గురించి కూడా డిస్కస్ చేసుకున్నాము. ఇట్లాంటి కేసెస్ చాలా ఉన్నాయి సార్, బయటికి రానివి. ఓపెన్ సొసైటీలో విపరీతంగా జరుగుతున్నాయి. అబ్బాయిలు
పరువు గురించనో, పిల్లల గురించనో, ఫ్యూచర్ గురించనో, లేదంటే భార్య గురించి కొన్నిసార్లు ఆలోచించో ఎందుకు మనంతట మనం బయటపడ్డాం, ఇవాళ కాకపోతే రేపైనా అర్థం చేసుకొని వస్తుంది, పేరెంట్స్ ఇవాళ కాకపోతే రేపైనా పంపిస్తారన్న హోప్తోనో చాలా ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకొని లైఫ్ని లీడ్ చేయడానికి ముందుకు వస్తున్నారు. అవును మానసికంగా, శారీరకంగా హింసకు గురి అవుతూ ఉన్నారు. అవును కొన్ని సందర్భాల్లో పిల్లల్ని కూడా వదిలేసేలా చేస్తూ ఉంటారు పేరెంట్స్. అన్నలు కావచ్చు, మేనమామలు కావచ్చు, తండ్రి కావచ్చు, తల్లి కావచ్చు. ఎలా సార్, అంటే ఎలా చూడాలి పేరెంట్స్ని, ఎస్పెషల్లీ ఇలా బిహేవ్ చేసే పేరెంట్స్? వీళ్ళు చాదస్తం ఉన్న అత్తగారు మామగారు ఏం చేస్తారంటే ఈ కూతురు జీవితంలో తరచూ ప్రవేశిస్తూ ఉంటారు. మీరు అన్నట్టు ఓన్లీ ఇప్పుడు పెళ్ళై వచ్చిన అమ్మాయి వాళ్ళ మదర్ ఫాదరే కాకుండా వాళ్ళ అక్క బావ కూడా ఇంటర్ఫియర్ ఫ్యామిలీ అంతా ఉంటుంది. వాళ్ళ అక్క బావ. ఇంకొక ఉదాహరణకి నేను మీకు ఒక కేసు 4 సార్లు డొమెస్టిక్ వైలెన్స్ కేసు పెట్టారు అబ్బాయి మీద. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు, 4 సార్లు. అంటే ఎందుకు పెడుతున్నారు అంటే సంవత్సరానికి 2 సంవత్సరాలకు ఒకసారి డొమెస్టిక్ వైలెన్స్ కేసు పెట్టి వెళ్తున్నారు. వాళ్ళ అక్క బావ వీళ్ళ ఇంట్లో పడి దోచుకొని తింటూ దొరికిన సామాన్లు తీసుకొని వెళ్ళిపోతూ ఇలాంటి పనులు చేస్తుంటే మా దగ్గరికి అప్రోచ్ అవుతాం జరిగింది. మనం అఫ్కోర్స్ అది హైకోర్టులో వేసి క్వాష్ చేసాము. బట్ ఆ అబ్బాయి పడే మనోవేదన, అబ్బాయి తల్లిదండ్రులు ఈ మధ్య చాలా మంది బాధపడుతున్నారండి. విపరీతంగా వస్తున్నారు నా దగ్గరికి. ఏది అబ్బాయిల తల్లిదండ్రులు. ఓకే, అంటే కొన్ని విషయాల్లో అమ్మాయిలు తప్పు ఉంటాయి, కొన్ని విషయాల్లో అమ్మాయిలు తప్పు చేస్తానికి కారణం కేవలం అమ్మాయి వైపు ఉన్న తండ్రి, లేకపోతే అన్న, లేకపోతే అక్క, లేకపోతే తల్లి. వాళ్ళ వల్ల వీళ్ళ జీవితాలు కంప్లీట్గా నాశనం అయిపోయి ఈ అబ్బాయి రోడ్డు మీద పడటం జరుగుతుంది. ఈ అబ్బాయి కెరియర్లో కూడా పోగొట్టుకుంటాం జరుగుతుంది. ఇప్పుడు నా దగ్గర అయితే స్వీడన్ నుంచి వచ్చారు క్లయింట్. ఓకే, ఆయన జాబ్ కూడా వదిలేస్తానికి రెడీ అయిపోయారు. అంటే ఈ టార్చర్ని నేను భరించలేనండి, నేను ఇంకా అక్కడ ఉంటే అక్కడ పోలీస్ స్టేషన్లో ఏదో నా మీద ఫాల్స్ కంప్లైంట్ ఇచ్చేటట్టుంది, వాళ్ళ ఇంట్లో వాళ్ళు గైడ్ చేస్తున్నారు అమ్మాయిని, అక్కడ పట్టుకుంటే ప్రాబ్లం అని పారిపోయి ఇండియాకి వచ్చి ఇక్కడ ఉండిపోతానికి రెడీ అయిపోయాడు ఆయన. ఓకే, ఇట్లాంటివి తీసుకుంటూ ఉంటే మనం ఎలా దీన్ని ఎన్కౌంటర్ చేయాలన్నది ఇప్పుడు మనం మాట్లాడదాం. ఎగ్జాక్ట్లీ, మీరు అన్నట్టుగానే చాలా మందికి ఎలా ఫేస్ చేయాలో తెలియదు. అబ్బాయిలకి ఇచ్చే సజెషన్ ఏంటి మీరు? దీన్ని చాలా ఈజీగా ఎన్కౌంటర్ చేయొచ్చు ఉషా గారు. ఓకే, ఇది ఏంటి అంటే కేవలం అబ్బాయిలు ఒక కైండ్ ఆఫ్ స్టిగ్మా, అంటే అమ్మాయిలకే చట్టాలు స్ట్రాంగ్గా ఉంటాయి, అబ్బాయిలకు చట్టాలు స్ట్రాంగ్గా లేవు అని ఫిక్స్ అయిపోతున్నారు వీళ్ళు మెంటల్గా. కానీ దట్ ఈస్ రాంగ్. ఓకే, మీరు మంచి అడ్వకేట్ని, ఒకవేళ ఒక అడ్వకేట్ మీకు సలహా సరిగ్గా ఇవ్వలేకపోతే 2-3 అడ్వకేట్స్ దగ్గరికి వెళ్ళి ఒపీనియన్ తీసుకోండి. ఎక్కడో అక్కడ డెఫినెట్గా మీకు సరైన సొల్యూషన్ దొరుకుతుంది. ఓకే, ఒక జబ్బు ఒక డాక్టర్ దగ్గర నయం కాకపోతే ఇంకో డాక్టర్ దగ్గర నయం అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే మీరు సలహాలు సరిగ్గా మీకు కరెక్ట్గా అనిపించకపోతే 2-3 ఒపీనియన్స్ తీసుకోండి, తీసుకొని ముందుకెళ్ళండి. 100% మీకు సరైన ఒపీనియన్ వస్తుంది. ఇప్పుడు నా ప్రకారం నేనేం చెప్తున్నా అంటే ఇలాంటి సఫర్ అయ్యే అబ్బాయిలకి నేనేం చెప్తున్నానంటే వాళ్ళు ఏ కేసైనా ఏనియండి, మీరు భయపడకండి. అది ఒకవేళ ఫాల్స్ అలిగేషన్స్ అవుతే మీ మీద పడే కేసులు ఏంటి అంటే 498A డొమెస్టిక్ వైలెన్స్, అందులోనే మెయింటెనెన్స్. ఇష్టం వచ్చిన మెయింటెనెన్స్ వేస్తున్నారు ఉషా గారు. అద్దం బద్దం లేని మెయింటెనెన్స్లో నాకు నెలకు 1,00,000 కావాలి, 2 లక్షలు కావాలని మెయింటెనెన్స్ వేస్తున్నారు. మీరు దేనికి భయపడే అవసరం లేదు. ఒకవేళ మీరు చెప్పేవన్నీ మా దగ్గరికి వచ్చి నిజాలు ఉంటే దేనికి భయపడే అవసరం లేదు. ఇవన్నీ కూడా మనం స్ట్రైట్ హైకోర్టుకు తీసుకెళ్ళి నిరాధారంగా ఉన్నాయి, దీనికి ఏమీ ఆధారాలు లేవు, అన్ని ఫాల్స్ అలిగేషన్స్ అని చెప్పి మనం క్వాష్ పిటిషన్ వేసుకొని ఇవన్నీ కేసులు కొట్టేయచ్చు. అలాగే మన ఉషా గారు ఇంకో పాయింట్ మీద కూడా ఈ అబ్బాయిల్ని హింస పెడుతున్నారు అమ్మాయి వాళ్ళ చుట్టాలు. ఎట్లాంటి పాయింట్స్ అంటే ఒకవేళ వాళ్ళ అమ్మాయికి, చూడండి ఎంత విచిత్రం అంటే ఈ మధ్యకాలంలో మనం ఇన్సిడెంట్ ఒకటి వైరల్ న్యూస్ కూడా చూస్తున్నాము. కొడుకు పుట్టాడు, పుట్టిన దగ్గర నుంచి కొడుక్కి ఆటిజం ఉంది. ఓకే, అంటే మెంటల్గా వాళ్ళు గ్రో అవ్వరు. 10 ఏళ్ళు కానివ్వండి, 20 ఏళ్ళు కానివ్వండి, వాళ్ళు చిన్న పిల్లలని బిహేవ్ చేస్తూ ఉంటారు. ఆటిజం తోటి కొంతమంది పుడతారు అనేక కారణాల వల్ల. ఓకే, ఇలాంటి కేసులలో కూడా కూతురు వైపు తల్లి తండ్రి ఏం చేస్తున్నారంటే జీవితాంతం నా కూతురు ఇంకా కష్టపడాలి అని చెప్పి తెలివిగా ఆ పిల్లవాడిని తండ్రి దగ్గర వదిలేసి కూతుర్ని పట్టుకొని తీసుకెళ్ళిపోతున్నారు. అబ్స్కాండింగ్ తీసుకెళ్ళిపోయి తండ్రి మళ్ళీ రాకుండా ఉండటానికి ఏం చేస్తున్నారంటే తండ్రి మీద ఏమీ రీజన్స్ లేకుండా డొమెస్టిక్ వైలెన్స్లు, 498Aలు, క్రుయాలిటీలు, ఇవన్నీ డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్లు, ఇవన్నీ ఫాల్స్ కేసెస్ తండ్రి మీద బుక్ చేస్తారు. ఎందుకు బుక్ చేస్తున్నారు? ఈ తండ్రి మళ్ళీ ఎక్కడ వస్తాడా, కొడుకుని పట్టుకొని నా దగ్గరికి, ఇంకా ఆ కొడుకు నాకు వద్దు,
అట్లాంటి ఆటిజం ఉన్న కొడుకు నాకు వద్దు అన్న భావంతో కొంతమంది కూతుర్ని, అంటే ఆ కూతురికి మళ్ళీ పెళ్లి చేయాలి, ఇంకా లైఫ్ ఇవ్వాలి, ఇంకో లైఫ్ ఇవ్వాలి అన్నట్టుగా తీసుకుని వెళ్ళిపోతున్నారు. ఓకే, ఇప్పుడు అలాంటి తల్లిదండ్రులకు నేను చెప్పేది ఏంటి అంటే, మళ్ళీ అలాగే అవుతే మళ్ళీ తీసుకెళ్ళిపోయి మళ్ళీ పెళ్లి చేస్తారా? ఒక్కసారి మనకి ఏం రాస్తుందో అది జరుగుతుంది, దాన్ని మనం ఫైట్ చేయాలి. ఆడపిల్లకి ఇష్టం ఉండి సంసారం చేస్తున్నప్పుడు ఈ పేరెంట్స్ ఈ దుర్మార్గం ఏంటి సార్? ఇది చాలా మళ్ళీ కరెక్ట్ చాలా పాయింట్. బాగా ముందు వాళ్ళ లైఫ్ని వాళ్ళు ముందుకు తీసుకెళ్తారు. వాళ్ళకు అండర్స్టాండింగ్ వచ్చి వాళ్ళ పిల్లల్ని పెంచుకునే ప్రాసెస్ కావచ్చు, వాళ్ళ ఫినాన్షియల్లీ మార్చుకునే అవకాశం కావచ్చు, వాళ్ళకున్న సమస్య ఏదైతే ఉంటుందో అది సమస్యగా కాకుండా వాళ్ళకు ఒక అవకాశంగా దాన్ని తీసుకొని మార్చే ప్రాసెస్లో ఈ పేరెంట్స్ ఇన్వాల్వ్మెంట్ అమ్మాయి మైండ్ సెట్ని తిరిగి ఇతని మీద కేసులు పెట్టేలా చేస్తుంది. అంటే పేరెంట్స్ చేసే రౌడీజం ఏంటి, పేరెంట్స్ చేసే ఈ చర్యలు ఏంటి, అంటే ఈ అబ్బాయి ఏ యాక్షన్ తీసుకోవచ్చు? వీళ్ళని ప్రాపర్గా ఎన్కౌంటర్ చేయాలండి. ఓకే, ఒకటి ఫస్ట్ పేరెంట్స్ మీద, తల్లిదండ్రుల మీద సెక్షన్ 419, 420 చీటింగ్ కేసు పెట్టాలి. ఎవరైతే తండ్రి లేక అక్క బావ ఇలాంటి వాళ్ళు ఎవరైతే వచ్చి ఇంట్లో వీళ్ళని బెదిరించి కూతురుని తీసుకెళ్ళిపోతారో వాళ్ళ మీద క్రిమినల్ ఇంటిమిడేషన్ కేసు 503, 506 ఐపీసీ ప్రకారం వాళ్ళ మీద పెట్టాలి. పెట్టి క్రూయాలిటీ యాక్ట్ కింద కూడా వీళ్ళందరినీ బుక్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఇది ఒకసారి పెళ్ళైన తర్వాత ఇది వాళ్ళ సంసారం, ఇది ఇంకా వాళ్ళ సంసారంలో వాళ్ళ అక్క లేకపోతే పనికిరాని బావ, ఎవడైనా పని పాట లేని బావలు ఉంటారు కొంతమంది, వాళ్ళు లేకపోతే వాళ్ళ తండ్రి, రిటైర్ అయిపోయిన తండ్రులు కొంచెం బలంగా ఉంటారు. ఓకే, ఇలాంటి వాళ్ళు ఈ కూతురు జీవితంతో పాటు అల్లుడి జీవితం కూడా నాశనం చేస్తానికి, పుట్టిన పిల్లోడి జీవితం నాశనం చేస్తానికి వస్తుంటారు. అట్లాంటి పనికిరాని బావల మీద, తండ్రుల మీద మనం ఏం చేయాలి అంటే వెంటనే ఐపీసీ సెక్షన్ ప్రకారం, ఎందుకంటే ఇక్కడ జీవితం అండి, వాళ్ళ లైఫ్లు బాగుంటాయి, వీళ్ళ లైఫ్లు పాడైపోతాయి. ఇక్కడ ఇది జీవితం, ఇది వెంటనే ఈ అబ్బాయి ఏదో ఉంటాడో మాలాంటి లాయర్స్ని సంప్రదించి వాళ్ళ మీద ఈ చీటింగ్ కేసులు, క్రిమినల్ ఇంటిమిడేషన్ ఇవి 2 వేస్తే చాలు. ఉషా గారు, ఈ 2 కేసులు వేసేస్తే చాలు. ఒకవేళ ఈ 2 కేసులు పోలీసు వాళ్ళు తీసుకోకపోతే మీరు వెళ్ళి, సహజంగా అబ్బాయిలకు వచ్చే డౌట్ ఏంటి అంటే, సార్ మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళామండి, మేము ఇచ్చే కంప్లైంట్ తీసుకోవట్లేదు వాళ్ళు, అదే ఆడవాళ్ళు వచ్చి కంప్లైంట్ ఇస్తే మాత్రం వెంటనే కేసులు బుక్ చేస్తున్నారు, 498 కానీ డొమెస్టిక్ వైలెన్స్ కానీ అని చాలామంది మా దగ్గరికి అప్రోచ్ అవుతున్నారు. ఉషా గారు, ఈ సందర్భంగా మీరు చాలా మంచి టాపిక్ తీశారు కాబట్టి నేను ఇలా బాధపడే అబ్బాయిలందరికీ ఏం చెప్దాం అనుకుంటా అంటే, మీరు అడ్వకేట్స్ని, మాలాంటి అడ్వకేట్స్ సంప్రదించండి. దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ 200 CRPC. ఓకే, అంటే ప్రైవేట్గా 156 CRPC ప్రకారం రిఫర్ చేస్తారు పోలీస్ స్టేషన్కి. ప్రైవేట్ కంప్లైంట్ ద్వారా కోర్టుకి వెళ్ళి జడ్జి గారి దగ్గర వేడుకొని, ఇది పరిస్థితి, మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళాము, మేము కంప్లైంట్ ఇచ్చాము, హయ్యర్ అఫీషియల్స్ కూడా కంప్లైంట్ ఇచ్చాము, వాళ్ళు ఎందుకో ఏదో కారణాల వల్ల నా కంప్లైంట్ యాక్సెప్ట్ చేయట్లేదు, ఇవి ఆధారాలు, నాకు ఇలా వాళ్ళు భయపడిచ్చారు, మా వైఫ్ని తీసుకొని వెళ్ళిపోయారు, మా వైఫ్కి నేనంటే ఇష్టమే, బలవంతంగా తీసుకొని వెళ్ళిపోయారు, నన్ను ఏమైనా మాట్లాడితే నన్ను కొడతా చంపుతా అని బెదిరిస్తున్నారు, ఇంటికి వచ్చి గొడవ చేస్తున్నారు అని చెప్పి న్యూసెన్స్ కేసు, చీటింగ్ కేసు 419, 420, 503, 506 క్రిమినల్ ఇంటిమిడేషన్, ఈ సెక్షన్స్ అన్నీ వాళ్ళ మీద దయచేసి అప్లై చేయండి అని చెప్పి జడ్జి గారు ముందు అడ్వకేట్ చెప్తారు. ఆ అడ్వకేట్ పక్కనే ఆ బాధితుడు కూడా నుంచుంటారు, ఆయనను కూడా జడ్జి గారు అడుగుతాం జరుగుతుంది మాకు సమక్షంలో. దాని తర్వాత ఆయనకి కరెక్ట్ అనిపిస్తే, ఆధారాలు అవన్నీ చూసుకొని, పిటిషన్ చూసుకొని అంతా కరెక్ట్ అనిపిస్తే ఇమీడియట్గా ఏం చేస్తారంటే అది పోలీస్ స్టేషన్కి ఎఫ్ఐఆర్ చేయమని చెప్పి రిఫర్ చేస్తారు. అప్పుడు వాళ్ళకి ఎఫ్ఐఆర్ అవుతుంది. అవతల వీళ్ళ అక్క బావ, వాళ్ళ తండ్రి ఎవరైతే ఈయనని హింస పెట్టి వీళ్ళ ఫ్యామిలీలోకి ఎవరైతే ఇన్వాల్వ్ అవుతున్నారో వాళ్ళందరినీ 100% పోలీస్ స్టేషన్కి పిలిచి శిక్ష చేస్తాం జరుగుతుంది వాళ్ళకి. ఇది చాలా మందికి తెలియదండి, చూసే అబ్బాయిలకు చాలా మందికి తెలియదు. ఇది దయచేసి తెలుసుకోండి. కేవలం మహిళలకి రక్షణే కాదు చట్టం అంటే, ఒక మనుషులు ఆడ మొగ కాదు చట్టం అంటే. డెఫినెట్గా ఆడవాళ్ళకి, పిల్లవాళ్ళకి, ముసలి వాళ్ళకి స్పెషల్ చట్టాలు ఉన్నాయి, ఎందుకంటే వాళ్ళు కొంచెం మజిల్ పవర్లో బలహీనం కాబట్టి. అట్ ద సేమ్ టైం అబ్బాయిలకు కూడా, పురుషులకు కూడా చట్టంలో చాలా ప్రొవిజన్స్ ఉన్నాయి, వాటిని వాడుకోవాలి. ఈ మీరు తీసిన టాపిక్ ఇవాళ అద్భుతమైన టాపిక్, ఎందుకంటే ఈ టాపిక్ మీద డిస్కషన్స్, వీడియోస్ చాలా రేర్గా ఉంటాయి. సో ఇది చూసిన వాళ్ళు తప్పకుండా మమ్మల్ని సంప్రదించమని మీ ద్వారా తప్పకుండా సార్. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళాలో ఫస్ట్ అర్థం కాదు, స్టేట్లో ఉంటారు, వాళ్ళ చేతిలో పిల్లల బాధ్యత ఉంటుంది, జాబులు మానేయాల్సిన పరిస్థితి వస్తూ ఉంటుంది, ఎవరు టేక్ కేర్ చేస్తారో అర్థం కాదు. అదే సిటీస్ అయితే పేరెంట్స్ సపోర్ట్ ఉండదు, వాళ్ళకి చాలా సమస్యలు చుట్టుముడుతూ ఉంటాయి. ఇంకోటి ఉషా గారు మోమాట పడుతుంటారు, నిజంగా షై ఫీల్ అవుతారు, చాలా షై ఫీల్ అవుతారు సార్. ఎందుకంటే భార్య వదిలేసి వెళ్ళిపోయింది, భార్యని ఇంట్లోంచి తీసుకెళ్ళిపోయారన్న మాట చాలా అవమానం. డాక్టర్ల దగ్గర, లాయర్ల దగ్గర, పోలీసుల దగ్గర
మీరు నిజాలు చెప్పాలి. మీరు షై ఫీల్ అయ్యి మీలో మీరు మదన పడుతూ ఉండి డిప్రెషన్కి వెళ్ళిపోయే బదులు మా దగ్గరికి వచ్చి యూ హ్యావ్ టు గెట్ ఓపెన్. మీరు కొంతమంది అయితే suicidal tendency వచ్చేస్తూ ఉంటుంది. కరెక్ట్ అండి. పొరపాటున ఒకవేళ కనుక వాళ్ళు సూసైడ్స్ చేసుకున్నా, ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయినా పిల్లలకు అన్యాయం చాలా చేస్తున్నారు. జరుగుతుంది. తెలియని పెయిన్ సార్ అది. మానసిక ఆ పిల్లలకి ఎదిగే వయసు అది. కరెక్ట్. కొంతమంది పిల్లలు మీరు అన్నట్టుగానే ADHD ఉంటుంది, కొంతమందికి ఏమో ఆడపిల్లలు అయి ఉంటుంటారు, కొంతమంది ఎవరు టేక్ కేర్ చేయరు. అటు తల్లి అలా వెళ్ళిపోయి తండ్రి ఇలా చేసుకుంటే పిల్లల పరిస్థితి ఏంటి పెద్ద క్వశ్చన్ మార్క్, అవునండి, అంధకారంలోకి చాలా correct మారిపోతుంటుంది. చెప్పారు. సో ఎవరికైనా సరే మీరు అన్నట్టుగా అబ్బాయిలు గనక ఇటువంటి చిత్రహింసలకు గురైనా, మానసిక టార్చర్ ఎవరైనా చూపిస్తూ ఉన్నా ఇమీడియట్గా యాక్షన్ తీసుకొని పిల్లల కోసమైనా ఆలోచించి ఒక స్టెప్ ముందుకొచ్చి మళ్ళీ వాళ్ళ సంసారాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నమే చేయాలి. కానీ వేరే రాంగ్ స్టెప్స్ తీసుకోవద్దని కోరుకుంటున్నాను. వాళ్ళందరికీ మీ సపోర్ట్ కూడా ఉండాలి. తప్పకుండా. సో ఇలా ఎవరైనా ఇఫ్ ఇన్ కేస్ మా జీవితాలు ఇలాంటివి ఉన్నాయి అనుకుంటే మన షోకి రావడానికైనా కావచ్చు, లేదా ఒక చిన్న వీడియో బయట పంపించి వాళ్ళ వీడియో చేయమన్నా కావచ్చు, లేదా పర్సనల్ అపాయింట్మెంట్ కావాలి అనుకున్నా ఏ విధంగా అప్రోచ్? షోకి రావాలండి. కొంతమంది మగవాళ్ళు ఇప్పుడు మనం చూస్తుంటే ఎంతో మంది ఆడవాళ్ళు షోస్కి వస్తున్నారు, వచ్చి వాళ్ళ బాధలు చెప్తున్నారు. మగవాళ్ళని కూడా నేను సమాజంలో ఒక అడుగు ముందుకేయమంటున్నాను. ఎందుకంటే ఇవాళ భార్య బాధితుల సంఘాలు ఒకప్పట్లో పెడితే నవ్వారు. ఇవాళ చాలా సీరియస్గా భార్య బాధిత సంఘాల్లో లక్షల కొద్ది మెంబర్స్ జాయిన్ అవుతున్నారు. దయచేసి నేను ఇలా టార్చర్కి ఆ అమ్మాయి తరపున ఫ్యామిలీ తరపున ఇలా టార్చర్కి గురయ్యే అబ్బాయిలు దయచేసి ముందుకు రండి, వీడియోలో కూర్చుందాం, మాట్లాడదాం. సో దాట్ సమాజానికి మనం మీ ద్వారా ఎంతోమంది ఇలాంటి బాధపడే అబ్బాయిలు, డిప్రెషన్కి వెళ్ళిపోయే అబ్బాయిల్ని బయటకు లాగగలుగుతాం. దానికి ఎలాగో నేను ఇందాక చెప్పాను రెమెడీ ఎలా ఉందో, లీగల్ రెమెడీ, దాని ద్వారా వెళ్దాము. స్క్రీన్ పైన డిస్ప్లే అయ్యే నెంబర్ త్రూ ఉషా గారిని కానీ నన్ను కానీ కాంటాక్ట్ అవ్వండి. తప్పకుండా మీకు సరైన న్యాయం చేస్తాం. తప్పకుండా సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.